మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఇంటి ముందు గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత లేదంటూ ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సీ పేరిట ప్రభుత్వం దగా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. 1440 మంది అవుట్సోర్సింగ్ టీచర్లు విధులు నిర్వహిస్తున్నప్పటికీ మెగా డిఎస్సీలో 1118 పోస్టులను భర్తీ చేశారు అని, మిగతా వారు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు తెలిపారు. నాడు ఢోకా లేదు అని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి నేడు పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన గురుకుల పోస్టులను డిఎస్సీలో కలిపి కుట్ర చేశారు అని ఆరోపించారు. సుదీర్ఘకాలం సేవ చేసిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరారు. మాకు గత సంవత్సరంలో 45 రోజులు నిరసనలు ధర్నాలు చేశాము. రెగ్యులర్ డిఎస్సీ వాళ్ళు రావడం వల్ల మేము దాదాపుగా 1114 మంది మేము ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దానికి గాను గతంలో మన మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, మీకు ఎవరికి కూడా ఉద్యోగాలు పోవు, అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విద్యా సంవత్సరంలో మాకు కేవలము 1450 మందిలో ఇచ్చింది రెన్యువల్ కేవలం 788 మంది మాత్రమే ఇచ్చారు. మిగతా వారికి రెన్యువల్ రాకపోవడం వల్ల మేమంతా కూడా రోడ్డు మీద పడ్డం జరిగింది. దానికి మేము నిరసనలు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మాకు మినిస్టర్ మేడం గారు అపాయింట్మెంట్ ఇస్తే మేము సాలూరుకి వచ్చి మా యొక్క టీచర్లతో అందరితో కలిసి మేడం గారికి మా సమస్యను విన్నవించుకోవడానికి రావడం జరిగింది. మాకు ఖచ్చితంగా ఏ టైంకి ఏ డేట్కి అవుతుందనే విషయం అయితే మాకు క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మాకు తొందరగా మా రాష్ట్ర యూనియన్ తరఫున మా టీచర్ల తరఫున మేము అడిగేది ఒకటే, మాకు గురుకులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ని 980 మంది వరకు ఇప్పుడు రెన్యువల్ అవుతుంది, వాళ్ళకి వరకు ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్ పంపించాలని చెప్పేసి మేము మేడం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.